ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము. ద్వితీయోపదేశకాండము 6:12. ఆత్మీయ జీవితంలో కూడా మనం నూతన కంఠస్థం చేయాలి అంటే దేవుని వాక్యం కంఠస్థం చేయాలి. ఇది మంచి అలవాటు అని దావీదు చెబుతున్నాడు. దేవుని వాక్యం కంఠస్థం చేయడం ద్వారా దయ్యాన్ని మనం ఎదుర్కోవడమే కాక శోధనకు, పాపానికి మనం చోటు ఇవ్వడం లేదన్నమాట. కొందరికి మంచి జ్ఞాపక శక్తి ఉంటే కొందరికి తక్కువ ఉంటుంది. మనసుంటే మార్గం ఉందని మనకు ముందే తెలుసు. నేను రోజుకో వాక్యం కంఠస్థం చేయాలని నీవు నిర్ణయించుకుంటే అది నీకు ఒక ఔషధంగా పనిచేస్తుంది. అది నీ ఆత్మకే కాక నీ దేహానికి కూడా బలమిస్తుంది. మన జీవితాల్లో దేవుడు ఎన్నో మంచి కార్యాలు చేశాడు. వాటన్నిటినీ ఒక డైరీలో నీవెందుకు రాయకూడదు? ఒక్కొక్కటిగా ఆశీర్వాదాలన్నీ లెక్కిస్తూ తండ్రిని స్తుతించు. అప్పుడు మున్ముందు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆనందిస్తాడు. చాలామంది క్రైస్తవులు ప్రార్థన చేయనప్పుడు దేవుని దగ్గరకు మనం కొనుక్కునే సామాన్ల జాబితా తీసుకొస్తారు. మన వైఖరి మారాలి. సర్వశక్తుడైన దేవుడు నీ జీవితంలో చేసిన ఎన్నో అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రార్థన. నాయనా తండ్రి, నా హృదయంలో నీ వాక్యం భద్రపరుచుకొని పాపము చేయకుండానట్లు నాకు మంచి జ్ఞాపక శక్తినిమ్మని నిన్ను అడుగుచున్నాను. నీ వాక్యాన్ని వినేవాడిగా మాత్రమే కాక దాని ప్రకారం నడుచుకున్నట్లు సహాయం చేయము. యేసు ప్రభుని నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్.